బేబీ మా పింకీని చూసావా? ఇవన్నీ మన కోసం ఎలా అరేంజ్ చేసిందో. సేఫ్టీతో సహా అరేంజ్ చేసిందంటే ఇదంతా ఫ్రెండ్లీగానేనా లేకపోతే అలా చూడకు పాప, చిన్న డౌట్ అంతే. ఫ్రెండ్లీగా కాకుండా ఇంకెందుకు చెప్తారేటి? ఒక్క నిమిషం పాప. ఎక్కడ్రా కిట్టు? హలో, నాకు డ్రైవింగ్ లైసెన్స్ లేదుగా మచ్చా. అంటే ఇప్పుడు నా ప్రోగ్రామ్ ఆపేసుకొచ్చి నీకు డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పించాలా ఏంట్రా? నీకు చిప్పు మింగిందా ఏంటి మామా? నన్ను దొబ్బమాకరా, నేను చెప్పేది పూర్తిగా ఏంట్రా మచ్చా. ఏంటి పూర్తిగా చెప్పేది? ఇక్కడ అసలే నాకు లేట్ అవుతుందంటే. ఒరే మచ్చా, నువ్వు ఎంత కకృతిలో ఉన్నావో, చచా ఎంత హీట్ మీద ఉన్నావో నాకు అర్థమైందిలే. కానీ ఇక్కడ నేను ట్రాఫిక్ పోలీస్ దగ్గర ఇరుక్కుపోయా. ఆ ప్రాబ్లం సాల్వ్ చేసుకుని నీ దగ్గరికి బయలుదేరుతున్నా. ఇంకొకసారి లొకేషన్ చేంజ్ చేయరా మచ్చా. అలాగే మామా. ఏంటి వీళ్ళు సౌండ్లు ఏమీ రావట్లేదు? మ్యాచ్ స్టార్ట్ చేశారా లేకపోతే ఇంకా సుల్లు కవర్లు చెప్పుకుంటూ టైం వేస్ట్ చేస్తున్నారా? ఇంకా నా క్వశ్చన్కి ఆన్సర్ చెప్పలేదు. ఏం క్వశ్చన్ పాపా? మా పింకీ ఈ అరేంజ్మెంట్స్ అన్ని ఫ్రెండ్లీగా కాకుండా ఎందుకు చేసిందంటో. ఓ అదా, సేఫ్టీలతో సహా ఇంత అరేంజ్ చేసింది కదా, ఏమన్నా ఎక్స్పెక్ట్ చేస్తుందేమో అని చిన్న డౌట్. చిచ్చి, నీకేమన్నా బుద్ధుందా? అది ఏమన్నా బ్రోకర్ అనుకుంటున్నావా ఏంటి? పాలిటిక్స్ లో తిరిగేటప్పుడు పనులు చేయించుకోవడానికి పక్కలేసేవేమో, అందుకేనా పింకీని కూడా ఇలాగ అనుకుంటున్నావా ఏంటి? నీ అక్క ఎంత మాట అనేవాళ్ళు? అంత మాట లేదు ఇంత మాట లేదు నీ మూడ్ ఆఫ్ చేసేసావు. ఐ హేట్ యు. హాయ్ బేబీ. పాండు ఫ్రెండ్ కదా? ఎస్, నువ్వు క్యూటీ ఫ్రెండ్ కదా? తన ఫ్రెండ్ నిలే కానీ తమరి చేతిలో ఏంటో. మా మచ్చా గారి కోసం యాపిల్ ఫ్లేవర్ పుడకలు తెచ్చా. ఏమనుకున్నావు? ఏ నీకొద్దా మరి? ఇలాంటి అవకాశం వస్తుందని బైక్ లో 2 ఎట్టా. ఇందాక ట్రాఫిక్ పోలీస్ ఒకరు దొబ్బేశాడు, అయినా సేఫ్టీకి ఇంకో 2 ఉంచా. నువ్వు గాని ఓకే అంటే దిబ్బిడేనా? చాలా స్పీడ్ ఉన్నావు. అది మన బ్లడ్ లోనే ఉంది, బ్యూటిఫుల్. ఇంతకి వాళ్ళిద్దరు ఎక్కడో చెప్పు, వెళ్ళి ఇచ్చేసి వస్తా. తర్వాత మన ఇద్దరం పట్టుమని 1/2 గంట కూడా కాలేదు రూమ్ లోకి వెళ్ళి అప్పుడే ప్రోగ్రామ్ అయిపోయిందా? ప్రోగ్రామా పాడా? 3 మూసీలో కలిపేసాడు. ఏమైంది మచ్చా? ఏం జరగలేదనేగా బయటకు వచ్చింది. ఆ పని అవ్వలేదని నీ ముఖం చూస్తేనే అర్థం అవుతుందిలే. ఇంతకీ ఎందుకు క్యాన్సల్ అయిందిరా మచ్చా? ఏమే నువ్వన్నా చెప్పవే, మనోడు అన్ఫిట్ ఏంటి? నీకెట్టా కనపడుతున్నా పింకీ? నీ గురించి మా ఇద్దరి మధ్య గొడవ జరిగింది, అందుకే మేమిద్దరం వేరే అండర్స్టాండింగ్ వచ్చాం. ఏంటా అండర్స్టాండింగ్? కొంపతీసి బ్రేకప్? నో టెన్షన్, ఐ ఆమ్ హియర్. చెప్పరా, చెప్పు. కానే కాదు, మా ఇద్దరికి మూడ్ ఆఫ్ అవటం వల్ల మేమిద్దరం ఈ రోజు జరిగే 1 నైట్ స్టాండ్ ప్రోగ్రామ్ ని పోస్ట్ పోన్ చేసుకున్నాం అంతే.